గారు, జై బాబా అండి. మీరు బాబా సందేశాలు మాకు అందివ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। అవతార్ మెహర్ బాబా की जय। ఈరోజు మనం స్వార్థం నేను, నాది అనేటువంటి సంకుచిత భావన, దీనికి కారణం ఏమిటి? ఇది మనల్ని బాబా నుండి ఎలా దూరం చేస్తుంది? అయితే దీని నుండి ఎలా బయటపడగలం? బాబా చెప్పిన విషయాలు మనందరికీ తెలుసు. పరిణామ క్రమంలో మానవ రూపం వచ్చేటప్పటికి చైతన్యం పూర్తిగా వికసించింది. ఆత్మ నేను పరమాత్మనని తెలుసుకోవడానికి సంసిద్ధతను సంపాదించింది. అయితే అలా తెలుసుకోవడానికి బదులు అంతవరకు అది ప్రోగు చేసుకున్న సంస్కారాలను చూసుకుంటూ వాటిని ఖర్చు చేయడంలో బిజీ అయిపోయింది. ఈ సంస్కారాలు మన జీవితాల్లో ఎలా వ్యక్తమవుతాయట? కోరికల రూపంలో వ్యక్తమవుతాయి. మానవ చైతన్యం పనిచేసే పరిధిని ఈ కోరికలే నిర్ణయిస్తాయట. చైతన్యం పూర్తిగా వికసించింది, కానీ దానికి ఉన్నటువంటి కోరికల పరిధిలో ఆ చైతన్యం నడుస్తుందట. అది నిర్ణయిస్తుందట. చూసారా? ఈ సంస్కారాలు మానవ చైతన్యం చుట్టూ ఒక గోడ కట్టేసుకుని ఉండి చైతన్యం యొక్క పరిధిని పరిమితం చేసేస్తాయి. అంటే అది లిమిటేషన్స్ ఏర్పాటు చేసేస్తుంది అనమాట. ఈ సంస్కారాలు మన చైతన్యాన్ని దాని ఇష్టం వచ్చినట్లుగా మంచి మార్గంలోకి వెళ్లకుండా పరిమితం చేసేస్తుంది. అయితే ఇందులో కొన్ని కోరికలు అంతర్లీనంగా అడిగి ఉన్న చాలా కోరికలు క్రియారూపంలోకి మారడానికి ప్రయత్నిస్తాయి. మన సాధారణంగా మన కోరికలు ఎలా ఉంటాయి? కొన్ని ఆలోచనల రూపంలో, కొన్ని మాటల రూపంలో వ్యక్తమవుతాయి, కొన్ని పనుల రూపంలో జరిగిపోతూ ఉంటాయి. మూడు రకాలుగా బాబా అందుకే చెప్పారు, ఏదైనా కోరిక ఆలోచన రూపంలో నువ్వు కంట్రోల్ చేయగలిగితే మంచిదే. లేదు, ఆలోచన మాటల రూపంలో వ్యక్తమైపోయిందా, పర్వాలేదు, రెండో గేటు కూడా, ఇంకా మూడో గేటు దాకా వెళ్ళకు అన్నారు. అంటే క్రియారూపంలో పెట్టడం వలన సంస్కారాలు కొత్తవి వచ్చి చేరిపోతాయి. చాలా వరకు కొన్ని కోరికలట మనసులోనే వస్తాయి, అవే నశించిపోతాయి, అంతర్లీనంగా అణగారిపోతాయట. కొన్ని మాత్రం క్రియారూపం దాల్చేస్తాయి. సపోజ్ నేను పలానా ఇన్ని కోట్లు సంపాదించాలి అని ఉందనుకోండి ఒక కోరిక, దానికి తగిన ప్రయత్నాలు చేసుకుంటూ దాన్ని సాధించేసి క్రియారూపం పెట్టేస్తానన్నమాట. అది ఎలా మారుతాయి చేతల రూపంలో కంటే బాబా చెప్తున్నారు, వాటిని ఆ కోరికని అంటి పెట్టుకున్న సంస్కారాల బలాన్ని బట్టి ఉంటుంది. ఆ సంస్కారం ఆ కోరికకి ఎంత గట్టిగా ఉంటే అంతలాగా అది క్రియారూపంలోకి వెళ్ళిపోతూ ఉంది అన్నమాట. ప్రతి ఒక్క కోరిక సరిపడా శక్తిని పుంజుకున్న తర్వాత అనుభవంలోనికి రావడానికి ప్రయత్నిస్తుంది. అంటే క్రియారూపంలో ఉన్నది మాటల రూపంలో, మాటల్లో ఉన్నది చేతల రూపంలో రావడానికి అది శక్తి పుంజుకుంటుంది. ఇది ఏ ఏ కోరిక అయితే సంస్కారాల శక్తి గట్టిగా ఉంటుందో అది క్రియారూపంలోకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా మనిషి తన కోరికలను అనుభవంలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో స్వార్థం పుట్టుకొస్తుంది. అంతే కదండి, నాకే కావాలి, నేనే పొందాలి. నిజానికి మనిషి తన నిజస్వరూపాన్ని గ్రహించలేకపోవడం వల్లే స్వార్థం పుట్టడం జరుగుతుంది. మళ్ళా బాబా చెప్పిన ఎగ్జాంపుల్ వాషన్ డ్రాప్. బుడగ చుట్టూ ఉన్నంత మాత్రాన ఆ బిందు సముద్రం కాకపోతుందా? మనం చూస్తే మానవ రూపానికి ముందున్నటువంటి రూపాల్లో మానవుడికి ఉన్నంత బలమైన నేను ఏర్పాటు భావం లేదు.
మనలాగా ఇల్లు కట్టేసుకుని తలుపులు తాళాలు వేసేసుకుని మనది అని ఒక గిరి గీసేసుకుని ఉంటున్నాం చూడండి. అలాంటి భావన జంతువులకు ఉందా, పక్షులకు ఉందా, పాములకు ఉందా? లేదు కదా. మనిషిలో ఉంది. ఎందుకని? నేను అనేటువంటి వేర్పాటు భావం వేళ్ళు పాతుకుపోయి స్ట్రాంగ్ అయిపోయింది మానవుని రూపంలో. కోరికలు సంస్కారాలను బట్టి ఉంటాయనుకున్నాం. ఈ కోరికలు స్వార్థం పరిధిని కూడా నిర్ణయిస్తాయటండి. అంటే ఏ స్థాయిలో ఉంటుంది స్వార్థము? ఉదాహరణ తీసుకుందాం. ఒక రోజువారీ కూలి పని చేసుకునే అతనికి అతని కోరికలు అతని స్థాయిలో ఉంటాయి. కోటీశ్వరుడికి అతని కోరికలు అతని స్థాయిలో ఉంటాయి. అంతే కదండి. అంటే కోరికల స్థాయి ఆ పరిధిని బట్టి స్వార్థం యొక్క స్థాయి ఉంటుంది. వీడు ఉన్నదానితోటి తృప్తి చెందుతూ కష్టపడి సంపాదించిన దానితో తన ఆహారము బట్ట అన్ని సమకూర్చుకుంటూ కొంతలో కొంత స్వార్థాన్ని అదుపు చేసుకుని ఉన్నదానితో జీవిస్తూ ఉంటాడు. అదే కోరిక స్థాయి పెరిగిపోతే స్వార్థం స్థాయి కూడా పెరిగిపోతుంది. నాకే కావాలి ఈ పవర్ కానీ, ఈ కీర్తి కానీ, ఈ ఏదైనా సరే హోదా కానీ. ఈ విధంగా మనిషి అనేక కోరికల మధ్య చిక్కుకుని మనిషిలో ఉన్నటువంటి ఆత్మ సంకుచితత్వాన్ని అలవరుచుకుని జ్ఞానాన్ని కోల్పోతుంది, అజ్ఞానంలో ఉండిపోతుంది. ఆ కోరికల్లో చిక్కుకుని అశాశ్వతమైనటువంటి విషయాల్లో సంతృప్తిని వెతుక్కుంటుందట. అశాశ్వతమైన విషయాల్లో సంతృప్తి ఎక్కడ ఉంటుంది? ఉండదు. వాటిలో సంతృప్తి లభించడం అసాధ్యం కనుక కోరికలు అసంతృప్తిగానే ఉండిపోవడం జరుగుతుంది. అంతే కదండి. అన్ని కోరికలు నెరవేరుతాయా? నెరవేరవు. మన సంస్కారాల ప్రకారం మనం ఎంతవరకు మనకు అదృష్టం ఉందో, మనకు రాసిపెట్టుందో అంతవరకే మనకి లభిస్తుంది. కాబట్టి ఒక విధమైన అసంతృప్తి అందరిలోనూ ఉంటుంది. అదే దుఃఖానికి కారణం అంటున్నారు బాబా. అసంతృప్తి ఎందుకు వచ్చింది? కోరికలు తీరక. ఈ అసంతృప్తి ఎలా బయటపడుతుంది? బాబా చెప్తున్నారు. కామం, క్రోధం, లోభాలు. కామం అంటే ఈ శరీరంతో కోరికలు తీర్చుకోవడం, బాహ్య శరీరం ద్వారా తీర్చుకోబడుతుంది. అలాగే లోభం హృదయానికి సంబంధించి ఉంటుంది. అంటే ఈ అధికారం నాకే కావాలి, ఈ అంతస్తు నాకే కావాలి, ఈ హోదా నాకే కావాలి. వాటిని సంపాదించడం ద్వారా ఆ కోరికను తీర్చుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ కూడా మనిషి కోరికలు తగ్గడానికి బదులు మరింత పెరిగిపోవడం జరుగుతుంది. సపోజ్ జడ్పీ చైర్మన్ అయ్యాడు అనుకోండి, ఎమ్మెల్యే అవ్వాలి. ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి, ఎంపీ అవ్వాలి. లేకపోతే ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి. ఇలాగా దేనికి కూడా ఒక హద్దు అంటూ లేకుండా కోరికలు అలా 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 పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఇక క్రోధం అనేది మనకు తెలిసిందే కదా, మనస్సుకు సంబంధించింది. ఏదైనా పరిస్థితులు కానీ వ్యక్తులు కానీ సహకరించకపోతే బుస్సుమని వస్తుంది. ఏదైనా కోరికలు తీర్చుకోవడంలో వైఫల్యం జరిగితే కోపం వచ్చేస్తుంది. ఇది అహాన్ని పెంచి తద్వారా ఇతరులపై పెత్తనానికి ప్రయత్నిస్తుందట. కోపం, క్రోధం. మనస్సు తన కోరికలు తీర్చుకోవడానికి ఉన్న అడ్డంకులను తొలగించుకోవడానికి ఈ కోపాన్ని ఉపయోగించుకుంటుంది. ఈ కోపానికి ఏమిటి పీఠం? మనస్సు. ఎప్పుడు దాన్నే అంటిపెట్టుకుని ఉంటుంది. సో ఈ మూడు, కామం, క్రోధం, లోభం, మూడు కూడా కామం శరీరానికి, క్రోధం మనస్సుకి, లోభం హృదయానికి వాహకాలుగా పనిచేస్తాయి. ఇది కోరికలు తీరకపోవడం, అసంతృప్తి,
కామక్రోధ లోభాలతో బయటికి వ్యక్తం కావడం. ఇది ఒక ఛేదించలేనటువంటి విషవలయంలాగా ఒకదానితోటి ఒకటి సంబంధం కలిగి ఉండి మనిషిని ఈ వలయంలోనే తిప్పుతూ ఉంటుంది. దీని నుండి బయటపడే మార్గం అతను తెలుసుకునే వరకు కూడా అందులోనే చిక్కుకుని ఉంటాడు. దీనికి కారణం ఏమిటి? స్వార్థం. కోరికలకి మూలం స్వార్థం. అయితే ఆనందానికి సోపానం ఈ జీవితం అన్నారు బాబా. మనిషి ఏం చేస్తున్నాడు? కోరికలు అంతులేనివి కనుక దీనికి మూలమైన స్వార్థం మనిషిని చివరికి అసంతృప్తికి, నిరాశకు దారితీసేటట్లు చేస్తుంది. ఈ రెండింటినీ కోరికలు, స్వార్థము, కోరికలు. స్వార్థం వల్ల పుట్టేవి కోరికలు, కోరికలు తీరకపోవడం వల్ల వచ్చేవి అసంతృప్తి, నిరాశ. అసలు మనం ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం కోరికలు. కోరికలను మనం వదులుకుంటే ఆనందం దరిచేరడం ఖాయం. బుద్ధుడు అదే కదండి చెప్పాడు. బాధలన్నిటికీ కారణం కోరికలు. ఒకటే స్టేట్మెంట్ ఆయన ఇచ్చింది. బాధలకు కారణం కోరికలు. అయితే కోరికల్ని అణగదొక్కడం వల్ల అవి సమసిపోతాయా? కాదు. బాబా ఏం చెప్తున్నారు? ఒక్కటే ఒక మార్గం ఉంది. అదేమిటి? జ్ఞానాన్ని పొందడం. ఇది అశాశ్వతం. ఇందులో మనం ఎంత కొట్టుకున్నా దొరికేది అసంతృప్తే, నిస్పృహే, నిరాశే. దీనివల్ల లభించే ఆనందము ఏమీ లేదు. బాధలు తప్పవు. ఇంకా ఏం చేయమంటున్నారు బాబా? ఒకసారి కళ్ళు మూసుకుని మనసులోతుల్లోకి వెళ్ళి చూస్తే కోరికల్లో డొల్లతనం మనకే తెలుస్తుందట. చిచ్చి చిచ్చి, నేను ఇలా అనుకున్నానా, ఇలా కోరుకున్నానా. జీవితంలో మనం అనుభవించిన సుఖాలు, దుఃఖాలు, వాటిని గుర్తు తెచ్చుకుంటే ఉండిపోయాయి, అవి గతించిపోయాయి. జీవితంలో మనం అనుభవించిన ఆనందము లేదు, అనుభవించిన దుఃఖము లేదు. అంత మాయ. ఆనందంగా ఉండడం మనిషి యొక్క జన్మ హక్కు. కానీ మనిషి తన అజ్ఞానంతో కోరికలు వెంటబడి దుఃఖాన్ని కోరి తెచ్చుకుంటున్నాడు. మనం కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నించే కొలది దుఃఖమే మిగులుతుంది. అది అక్కడ బాబా చెప్పే స్టేట్మెంట్. కోరికలే నిరంతర అసహనానికి కారణం. అంతే కదండి. మనం అనుకుని జరగడం లేదు, మనం కోరుకున్నది జరగడం లేదు. మనకు కావాల్సింది దొరకకపోతే డిసప్పాయింట్మెంట్. ఒకవేళ దొరికిందంటే ఇంతకంటే గొప్పది కావాలి అని కోరుకోవడం, అది దుఃఖాన్ని దారితీస్తుంది. నాకేమీ వద్దు అనుకోవడం ద్వారా ఆనందం దరి చేరవచ్చు అంటున్నారు బాబా. నాకేమీ వద్దు. కోరికలు తీర్చుకోవడంలో విఫలం అవ్వడం వల్ల జ్ఞానం వస్తుంది. బాబా అంటున్నారు చూసారా? ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఆ టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాం, మనకు ఒక నాలెడ్జ్ వస్తుందట. అప్పుడు ఓహో, ఇది నా విధివ్రతలో లిఖించబడి లేదు. బాబా అందుకే బాబా అన్నారు చూడండి, ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు అది నేను కల్పించిందే, దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. గత జన్మలో మనం చేసుకున్న దాన్ని బట్టే ఈ జన్మ ఉంటుంది. చాలా ఖచ్చితంగా చెప్పాను. సో మనం ఈ జన్మలో చూసి వాపోవడం కంటే, ఓహో నేను గత జన్మలో దీనికి సంబంధించిన అలా చేశానన్నమాట, అందుకు ఇలా జరిగింది అనేటువంటి జ్ఞానం మనకి కలగాలి, కలుగుతుంది అంటున్నారు బాబా. అలాంటి జ్ఞానం కలిగిందంటే మనల్ని కోరికల నుండి విముక్తినిచ్చి ఆనంద పదంలో నిలుపుతుందట. అంటే ఏ పరిస్థితికి కూడా చలించని స్థితికి మనం
చేరుకుంటాము అని చెప్తున్నారు. అయితే కోరికల్ని త్యజించడం, నాకేమీ వద్దు అనడం. కోరికలంటే ఏమిటి? బాబా చాలా క్లియర్గా కోరికలంటే ఏమిటి, అవసరాలంటే ఏమిటి. మనిషి జీవించి ఉన్నంతకాలం కొన్ని అవసరాలు తప్పనిసరి. అందుకని బాబా కోరికల్ని అవసరాల్ని క్లియర్గా వేరు చేసి చెప్తున్నారు. ఇవి రెండు వేరు వేరట. కోరికలు వేరు, అవసరాలు వేరు. అహం మరియు క్రోధం, లోభం, కామం ఇవన్నీ కూడా అవసరాలకి సంబంధించినవి కావు. అంతే కదండి. ఇవన్నీ అహం నుండి పుట్టుకొచ్చినవి. అహం నుండి పుట్టుకొచ్చినవి అవసరాలు ఎలా అవుతాయి? అవసరాలు అంటే ఏమిటి? మనకి తిండి, గుడ్డ, నీడ, ఇవి కదా. నేను కోరుకున్నవన్నీ నాకు దక్కాలి అనుకోవడం పెద్ద పొరపాటు. అంతే కదండి. మళ్ళా మనం అనుకున్నదే, గత జన్మలో నేను ఎలా జీవించానో ఏదైతే రికార్డ్ అయి ఉందో ఆ రికార్డే ఇప్పుడు ప్లే అవుతూ, ఆ సీడీఏ ఇప్పుడు ప్లే అవుతూ ఉంది. దానిలో మార్పు ఉండదు. ఎందుకని? ఆల్రెడీ డిసైడెడ్, నిర్ణయించబడి ఉంది. దానిలో మార్పు సాధ్యం కాదు. ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు నాలుగు పిడచగట్టుపోతూ దాహం వేస్తుంది అనుకున్నాం. అప్పుడు మనకేం కావాలి? మంచినీళ్ళు కావాలి. నిమ్మరసం అక్కర్లేదు కదా. మనిషి శరీరంతో ఉన్నంతకాలం కొన్ని అవసరాలు ఉంటాయి ఆ శరీరానికి. వాటిని తీర్చుకోవడంలో తప్పు లేదు. ఎందుకని? అవసరాలు అవి ఆ శరీరానికి కావాలి. ఆహారం లేకపోతే బండి నడవదు. బట్ట లేకపోతే వాతావరణం నుండి రక్షణ లభించదు. అంతే కదండి. అలాంటి కొన్ని ప్రైమరీ అవసరాలు, నీడ్స్ ఉన్నాయి. కానీ కోరికలు అనేవి ఊహాజనితమైనవి. అంతే కదా. కల్పన. ఇలా 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 పేకమేడలు కట్టినట్టుగా నేను ఇలా చేసేయాలి, అలా చేసేయాలి, అలా చేసేయాలి అనుకుంటూ ఊహల్లో జీవించడం అన్నమాట. ఒక విధంగా వ్యామోహం కూడా అంటున్నారు బాబా, చూసారా? సారీ. ఇలాగా ఊహలో ఉండడం అనేది ఒక వ్యామోహం కూడా అంటున్నారు. ఆనందంగా ఉండాలంటే ఆ కోరికల్ని, ఆ వ్యామోహాల్ని జాగ్రత్తగా మూలాల నుండి పెరికి పీకేయాల్సి ఉంటుందట. తీసేసేయాలి, మూలాలే తీసేయాలంటున్నారు. స్వార్థం ఉంటే కోరికలు ఉంటాయి. కోరికలను వదులుకోవడం అంటే మరణానికి సిద్ధపడ్డం. అంతే కదండి. మరి స్వార్థాన్ని తగ్గించేసుకో. స్వార్థం లేకుండా ఉండడం అంటే నువ్వు ఆ మహాసాగరంలో ఒకటైపోవడమే. ప్రపంచంలో ఉంటూ నాకేమైపోయినా పర్వాలేదు అనేటువంటి మరణించిన స్థితికి చేరుకోవడం. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. కోరికలు వదులుకోవడం అంటే మరణానికి సిద్ధపడ్డం. ఇది శరీరానికి సంబంధించింది కాదు. శరీరంతో ఉంటూనే కోరికలను చంపుకోవడం అనేది నిజమైన మరణం. అంటే జీవించి ఉండగానే మరణించడం అని బాబా చెప్పారు. జీవించి శరీరం ఉంటుంది, మనస్సులో కోరికలు, ఆశలు, ఆకాంక్షలు ఇవన్నీ కూడా లేకుండా అయిపోవడం. ఆ ప్రీతముని కోసమే జీవించడం. అయితే ఈ బాబా చెప్పే మరణం శారీరక మరణం కాదు ఇక్కడ. మనస్సుని బలహీనపరచడం, కోరికలు అనేటువంటి ఆహారం దానికి ఇవ్వకుండా ఎండగట్టడం. జీవితం అయితే కొనసాగుతూనే ఉంటుంది అప్పుడు కూడా. ఇప్పుడు వైరాగ్యము, సన్యాసము అంటే ఏమిటండి? వారు ఈ మాయలో, ద్వంద్వంలో అనుభవాల్ని పొంది 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 చివరికి విసిగి చెంది ఇది శాశ్వతమైనది కాదు, ఈ భ్రాంతిమయ జీవనం, ఈ కోరికలు తీర్చుకోవడం, ద్వంద్వానుభవాలు పొందడం, ఇది శాశ్వతమైనది కాదు. అస్తిత్వం గలవాడు భగవంతుడు ఒక్కడే. ఆయన వైపు తిరుగుతారనమాట. ఆ వైరాగ్యం వచ్చిన వారు, సన్యాసం స్వీకరించిన వారు, బాహ్య సన్యాసం కాకుండా ఆంతరిక సన్యాసం పొంది
భగవంతుని వైపు మరలుతారు. అది అసలైనటువంటి వైరాగ్యం అంటే. ఇక్కడ విసుగు చెంది చెంది ఎట్లయితే బాబా చక్కటి ఉదాహరణ చెప్పారు. వాల్ క్లాక్లో పెండులం ఉంటుంది చూడండి. అది అటు ఇటు అటు ఇటు తిరిగి 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 ఆఖరికి స్లో అయిపోయి ఆగిపోయినట్లుగా ఆత్మ కూడా మరణించి జనించి మళ్ళా మరణించి పుట్టుకలు చావు పుట్టుకల మధ్య కొట్టుకుని కొట్టుకుని ద్వంద్వానుభవాలు పొంది పొంది చివరికి విసుగు చెంది ఇది అశాశ్వతం, నేను ఇన్నాళ్ళు నిజం అనుకుంటూ జీవించిన ఈ భ్రాంతిమయ ప్రపంచం మిథ్యా క్షేత్రం పెద్ద సున్నా, ఇది నిజం కాదు అని ప్రపంచానికి వెన్ను చూపి భగవంతుని వైపు తిరుగుతారట. అది నిజమైన చావు. బాబా చెప్పేది అది. శారీరకంగా కాదు, మానసికంగా. అయితే ఇది ఒకేసారి సడన్గా రాదట. క్రమంగా, స్లోగా, కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది. ఈ స్వార్థంతో కూడిన జీవితం నుండి బయటపడడానికి మార్గం చెప్తూ బాబా ప్రేమ, సేవ. ప్రేమను అలవర్చుకుంటే సేవాభావం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ప్రేమ రాకతో స్వార్థం నాశనం ప్రారంభమవుతుందట. బాబా చెప్తున్నారు, ప్రేమ అడుగుపెట్టిందంటే స్వార్థానికి చివరి రోజులు వచ్చేసినట్టేనట. స్వార్థాన్ని ముక్కలు ముక్కలుగా తీసి పడేస్తుంది అనమాట ప్రేమ. బ్రతకడం అంటే ఇతరులను ప్రేమిస్తూ చావడమే. ఇక్కడ ఎలా ఎందుకు అంటే ఏమిటి చావడం? స్వార్థం, నేను నాది అనేటువంటి భావన బలహీనపడడం అన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. ఇతరుల గురించి ప్రేమ ద్వారా ఇతరులను సేవించడం ద్వారా ఈ ఇతరులను సేవించితే ఆ స్వార్థం అనేది బలహీనపడుతుంది. తోటి వారిని ప్రేమించలేకపోతే నిజంగా మిమ్మల్ని హింస పెట్టేవారిని ఎలా ప్రేమించగలుగుతారు? ప్రేమించే ప్రేమించేవాడికి సేవించడం చాలా సులువు. మనకి ఇష్టం ఉన్న వాళ్ళకి ఏదో సహాయం చేయడం ఈజీ కదా. నువ్వు ఇదే చేయలేకపోతే నీకు ఇష్టం లేని వాళ్ళు, నువ్వు ద్వేషించే వాళ్ళని ఇంకేం ప్రేమిస్తావు? మనలోని అజ్ఞానమే స్వార్థం యొక్క పరిధిని నిర్ణయిస్తుంది. ముందే అనుకున్నాం కదా, అజ్ఞానం కారణంగానే ఆ స్వార్థం యొక్క అది పెచ్చు పెరిగిపోతుంది అనమాట. మనిషి ఏం చేయాలి? సంకుచితత్వాన్ని, నేరో మైండెడ్నెస్ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోగలడు? ప్రేమ ద్వారా. ఎప్పుడైతే ప్రేమ పుడుతుందో అప్పుడు అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అనేటువంటి అసలైన జ్ఞానం కలుగుతుంది. ఆ తండ్రి బిడ్డలే వీరంతా అనేటువంటి ఏకత్వ భావన ఆ ప్రేమ ఉన్న హృదయంలో కలుగుతుంది. నా బాధ వాడి బాధ ఒకటే, వాడి సంతోషము నా సంతోషము ఒకటే, వాడి కష్టము నా కష్టము ఒకటే అనేటువంటి ఆ ఫీలింగ్ వస్తుంది. అప్పుడు జీవితంలో సంతృప్తి లభిస్తుంది. ఎవరికైనా సహాయం చేస్తే చూడండి, ఈవేళ ఇలా సహాయం చేసామనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ మనకు కలుగుతుంది. అందుకే బాబా అన్న, రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ఎదుటివాడిని సంతోషపరచడంలోనే అసలైనటువంటి ఆనందం ఉంది అన్నారు బాబా. ఈ ప్రేమ ఎప్పుడైతే అలవరుతుందో మానవుడు సేవా దృక్పథాన్ని అలవరుచుకుంటాడట. ఎందుకని? ఎలాగా? అందరిలో ఉన్నది ఆ భగవంతుడే, అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అనేటువంటి అవగాహనకు బీజం వేస్తుంది ఆ ప్రేమ. అప్పుడు మనిషి ఏం చేస్తాడట? మంచి కోరికలను తీర్చుకోవడం మొదలు పెడతాడు. మంచి కోరికలు అంటే పుణ్యకార్యాలు అంటాం కదా మనం, అలాగనమాట. రెండూ ఉంటాయి ఈ ప్రపంచంలో, మంచి చెడు. మంచిని బాబా అన్నారు,
బ్యాక్ టు గుడ్, గుడ్ టు గాడ్ అన్నారు. అంటే ముందు చెడు నుండి మంచికి చేరాలి, మంచి నుంచి భగవంతుని వైపు అడుగులు వేయాలి. ఈ స్వార్థం తగ్గడం ద్వారా ఎలా సాధ్యం, ఎలా తగ్గుతుంది? ప్రేమ ద్వారా తగ్గుతుంది. ప్రేమ ద్వారా తగ్గితే సేవాభావం పెరుగుతుంది. సేవాభావం పెరిగే కొద్దీ అక్కడ ఒక సంతృప్తి మానవుడికి లభిస్తుంది. తన గురించే కాకుండా ఇతరుల గురించి, ఇతరుల మంచి గురించి ఆలోచించే అలవాటు అలవడుతుంది. అయితే స్వార్థం ఎక్కడి నుంచి వచ్చిందో ముందే చూసుకున్నాం కదా. అహంకారం నుండి వస్తుంది స్వార్థం. నేను ఫలానా, నేను ఎంత గొప్ప, నాకు ఎంత వస్తుంది, ఇంకొకటి ఇంకొకటి, అలాగా ఒక రకమైనటువంటి దట్టమైనటువంటి ఒక వాల్ని మనం మన చుట్టూ కట్టేసుకుని గిరిగీసేసుకుని ఉంటున్నాం అన్నమాట. దీని నుండి బయటపడాలంటే ప్రేమను అలవర్చుకోవడమే ప్రధానం అంటున్నారు. దృష్టి స్వార్థం నుండి నిస్వార్థం వైపు మరలాలట. స్వార్థం నుండి నిస్వార్థం వైపు ప్రయాణం అంటే ఏమిటి, ఎలా మారాలి? బాబా చెప్తున్నారు, మంచి పనులు చేయడం వలన ఇది సాధ్యం అవుతుంది. స్వార్థం నిస్వార్థంగా మారాలి కదా. అలా మారాలంటే మంచి పనులు అంటే ఏమిటి? స్వార్థం లేని పనులు. మంచి పనులు చేయడం ద్వారా స్వార్థం తన్ను తాను నాశనం చేసుకోవడానికి సిద్ధమవుతుంది. ఇది ఈ స్వార్థం పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం చేసే మంచి పనులపై ఆధారపడి ఉంటుంది అంటున్నారు బాబా. కాబట్టి మంచి పనులు అంటే ఇక్కడ ఏమిటి? నేను ఏ పని చేస్తే బాబా సంతోషిస్తాడు అనేదే మంచి పని. నేను ఏ పని చేస్తే నా ప్రభు సంతోషిస్తాడు అని క్వశ్చన్ మార్క్ వేసుకుని వ్యవహరిస్తామే, ఆ పనే మంచి పని. అది ఇక్కడ చెప్తున్నారు. అలా చేయడం ద్వారా అందులో ప్రేమ ఉంటుంది, స్వార్థం కనుమరుగవుతుంది. స్లోగా ఆ ప్రీతముని వైపు అడుగులు పడతాయన్నమాట. మనకి ఈ సంకుచితత్వం, ఈ స్వార్థం ఎప్పుడైతే బలహీనపడుతుందో అప్పుడు క్రమంగా ఏమవుతుంది? నారో మైండెడ్నెస్ అంటే ఒక పరిధిలో ఆలోచించే ఆ అలవాటు కొంచెం వైడన్ అవుతుంది, విస్తరిస్తుంది. అందరి గురించి ఆలోచించడం, నా పక్కవాడి గురించి ఆలోచించడం, నా ఎదుటివాడి గురించి ఆలోచించడం, అలాగే అందరి గురించి, నా గురించి నేను ఆలోచించడం కంటే ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాను. అలా మొదలు పెట్టడం ద్వారా మంచి పనులు చేస్తాను. అప్పుడు స్వార్థం తగ్గగానే కోరికల యొక్క శక్తి కూడా నీపై తగ్గుతుంది. బాబా ఇచ్చకు లోబడి ఉండడం అనేది ఉందే, అది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. బాబా ఇష్టం వచ్చినట్లే నేను అంగీకరిస్తాను, బాబా ఏం చేసినా నా మంచి కొరికే చేస్తాడు అనేటువంటి ఆ రెడీనెస్, ఆ ప్రిపేర్డ్నెస్, ఆ సంసిద్ధత ఏదైతే ఉందో అది మన కోరికల్ని ఒక్కొక్కటిగా పక్కకి తోసేసే శక్తిని కలిగి ఉంటుంది. నా నా జీవితం ప్రభు చేతిలో ఉంది. ఆ ప్రభు చేతిలో ఉంది అంటే ఏమిటి? నాకు ఇక దానిపై ఏ హక్కు లేదు. దాని గురించి నేను ఊరికే ఇది చేయాలి అది చేయాలి అంటే మనం గోల్ పెట్టుకోకూడదని, ఏదో మంచి పొజిషన్కి లేదా విద్యాబుద్ధులు నేర్చుకోకూడదు అని కాదు. ఇక్కడ ఇక్కడ స్వార్థాన్ని తగ్గించుకుంటూ నిస్వార్థ భావంతో ముందుకు అడుగులు వేస్తూ మన బాబా కోరినట్లుగా మనం జీవిస్తూ జీవితాన్ని మలచుకోవడం అన్నమాట. ఆటోమేటిక్గా ఏది మనకి ప్రయాణంలో అడ్డంకుగా ఉందో దాన్ని తీసేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు. స్వార్థం ఏ రేషియోలో తగ్గిందని మనం కొలుచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రేమ సాధించలేనిది ఏమీ లేదు. స్వార్థాన్ని కాదు, అహాన్ని కాదు, క్రోధాన్ని కాదు, ఇంకో దాన్ని కాదు, అది కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మార్గంలో మనకి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని తీసేసే బాధ్యత మనం ఎవరికి అప్పగించాము? మన ప్రీతముడికి అప్పగించాం. కాబట్టి ఆ తొలగించే బాధ్యత మనది కాదు. మనది ఏమిటి మెయిన్? మన ఫోకస్ అంతా కూడా ప్రభువుపై పెట్టడమే, ఆయనకు నచ్చినట్లు నడుచుకోవడమే. ఆయన ఏ విధంగా అయితే తనపై ఆధారపడి జీవించమన్నాడో
ఆ విధంగా ఆధారపడుతున్నామా లేదా అని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుని చూసుకోవలసిన బాధ్యత మాత్రం మన మీద ఉంది. అలా జీవించినప్పుడు మొత్తం జీవితం అంతా హ్యాపీగా నడుస్తుంది. దుఃఖం వచ్చినా, కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా ఏదీ శాశ్వతం కాదు అనేటువంటి జ్ఞానం క్రమక్రమంగా పెరగడం కొద్దీ అలా పెరిగితేనే అప్పుడు అజ్ఞానం అంతరిస్తుంది. అజ్ఞానం అంతరించడం అంటే నేను నాది అనేటువంటి స్వార్థ భావన, ఈ కనపడే మాయంతా కూడా నిజం అనుకుంటూ దీనిలో ప్రలోభాలకు లోనే కోరికలు తీర్చుకోవాలని వెంపర్లాడడం, ఇవన్నీ కూడా క్రమక్రమంగా ఆ ప్రేమలో బలహీనపడతాయి. సో అందుకే నన్ను అధికాధికంగా ప్రేమించండి అని బాబా అన్నారంటే అందులో అంత అర్థం ఉంది. అయితే బాబా చెప్తున్నారు, కోరికలు విడిచిపెట్టడం అంటే జీవితం మీద విరక్తి పెంచుకోవడం కాదు అంటున్నారు. జీవితం మీద విరక్తి పెంచుకోవడం కాదు, హ్యాపీగా జీవించగలగాలి. కోరికలు వద్దన్నాడు కదా అని ఈ జీవితం నాకొద్దు, నేను దీంతో విసిగిపోయాను, ఇంకోటి ఇంకోటి అనడానికి కూడా లేదు. నిజానికి అటువంటి భావన కలిగి ఉండడం మానవత్వం అనిపించుకోదు. ఈ శరీరం ఎందుకు ఇచ్చాడు? పరులకు సేవ చేయడానికి ఇచ్చాడు, నీ గురించి నిన్ను జీవించమని కాదు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. పరోపకారార్థం ఇదం శరీరం అంటే ఈ శరీరం భగవంతుడు నీకు ఇచ్చింది ఇతరులకి పరోపకారం చేయమనట. ఆధ్యాత్మికం మనిషిని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి. మేము స్పిరిచువల్ అండి అని అంటే సరిపోదట. నీ బిహేవియర్ నిన్ను ఆ మార్గంలో ముందుకు తీసుకెళ్ళగలగాలి. మనిషిలో ఉన్న ఉన్నతమైన గుణాలను అది వెలికి తీయాలి. ఆధ్యాత్మికం, మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాము అని అనుకుంటూ ఉంటే బాబా చెప్పే విషయాలు ఇవి. నీలో మంచి గుణాలు చెడు గుణాలు రెండూ ఉన్నాయి. ఆ మంచి గుణాలని, ఆ ఉన్నతమైన గుణాలని నువ్వు బయటికి తీ. అయితే ఇది సాధించడానికి సాంసారిక బాధ్యతల నుండి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. అయ్యో నేను వెళ్ళి తపస్సు చేస్తే ఇవన్నీ వచ్చేస్తాయంటే కాదు. నీకు నేను ఇచ్చిన ఈ జన్మలో ఇచ్చిన ఈ సంసారిక బాధ్యతలన్నీ నువ్వు తప్పకుండా నెరవేర్చి తీరాలి. అది కూడా నిజాయితీగా, విశ్వాసపూర్వకంగా. బాబా మై విష్లో ఫస్ట్ సెంటెన్స్లో చెప్పింది అది. డోంట్ షర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీస్. నీ బాధ్యతల నుండి నీవు తప్పించుకోకు అన్నారు. ఎందుకని? మళ్ళా మనం గత జన్మలో మన లైఫ్ని బట్టే ఈ జన్మలో ఈ లైఫ్ ఉంది. ఈ జన్మలో మనం చేయవలసిన రోలు ఇది. దీన్ని పెర్ఫెక్ట్గా మనం చేయాలి. అప్పుడే ప్రభు సంతోషిస్తాడు. మానవుడు తన బాధ్యతలను, అధికారాన్ని నిర్వహిస్తున్నప్పుడు కేవలం కోరికలతో దూరంగా ఉంటే సరిపోతుంది. చూసారా, బాధ్యతలు చేసుకుంటూ, బాధ్యతలు నెరవేర్చుకుంటూ ఇవన్నీ బాబాయ్ నాకు ఇచ్చాడు నిర్వహించమని అని అనుకుంటూ కర్తృత్వ భావం ఆయన మీదకి పెట్టి కోరికలకు మనం దూరంగా ఉంటే చాలు. ఈ ద్వంద్వ ప్రపంచంలో బంధనాల నుండి దూరంగా ఉండడంలోనే నిజమైన పరిపూర్ణత ఉంది అంటున్నారు బాబా. అంటే తామరాకు మీద నీటి బొట్టులా ఈ ప్రపంచంలోనే ఉంటూ ఈ ప్రపంచానికి చెందనివానిగా ఉండమన్నారు. అంటే అర్థం ఏమిటి? ఏ పని చేస్తున్నా బాబా నాకిచ్చిన పని ఇది అనేటువంటి ఆ పని యొక్క భారం అంతా, ఆ పని వల్ల కలిగే ఏ సంస్కారం మంచి చెడులు అన్నీ కూడా నాకు చెందకుండా, అంటే బాబాకే, బాబా పని చేస్తున్నాను, సో బాబా రెస్పాన్సిబుల్, నేను కాదు. ఎప్పుడు వస్తుంది అది? మన విశ్వాసపూర్వకంగా ఇది బాబా పని, బాబా నాకు ఇచ్చిన పని, నేను విశ్వాసపూర్వకంగా నిజాయితీగా నిర్వహిస్తున్నా, మనకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఏ పనైనా నిజాయితీగా చేస్తే ఒక సంతృప్తి లభిస్తుంది. ఆ సంతృప్తి లభించిందంటే ఆ పనిని మనం కరెక్ట్గా చేస్తున్నట్లే లెక్క. కాబట్టి ఈ ఈ ప్రపంచంలోని ద్వంద్వ భావాలకు భయపడి ముడుచుకుపోవడం పరిపూర్ణత్వం అనిపించుకోదు. ఈ కష్టాల నుండి, ఈ బాధల నుండి పారిపోవడం కాదు. అది బాబా చెప్తున్నారు. అది ఒక విధంగా జీవితాన్ని చూసి భయపడమే అవుతుంది.
ధైర్యంగా బ్రేవ్గా ఫేస్ చేయాలట. ఆధ్యాత్మికత అంటే జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవిస్తూనే ఈ ద్వంద్వాల ఒత్తిడికి లొంగకుండా ఉండడం. ద్వంద్వాల ఒత్తిడి కంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా రెండిటినీ కూడా సమానంగా నా ప్రభువు నాకు ఇచ్చాడు అని ఆ సమభావన, ఆ ఆ సమతుల్యత మనం సంపాదించుకోగలగాలి. ఎలా సాధ్యం? బాబా మీద డిపెండ్ అయ్యి బాబాను అధికాధికంగా ప్రేమించినప్పుడు అది సాధ్యమవుతుంది. మన చుట్టూ ఎన్ని ఆకర్షణలున్నా వాటిపై పట్టు సాధించగలగాలి. బాబా చెప్తున్నారు, నీకు ఆకలైనప్పుడు ఉపవాసం వల్ల ప్రయోజనం ఏమిటి? నీకు కరకర కరకర ఆకలిస్తుంటే అప్పుడు తినకుండా ఉండగలగాలి. నీ చుట్టూ ఎన్నో ప్రలోభాలు, ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. అయినప్పటికీ కూడా నీ మనసును నీవు నియంత్రించుకోగలగాలి. దానిపై పట్టు సాధించగలగాలి. కాబట్టి ఒక పరిపూర్ణుడైనటువంటి మానవుడు సృష్టిలో అన్ని జీవరాశుల మధ్య జీవిస్తూనే అన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటూనే వైరాగ్యాన్ని సాధించగలుగుతాడు. చూసారా? అన్నీ చెయ్యి, అన్నీ ఆనందించు, కానీ ఏమిటి ఒకటే ఒక ఫీలింగ్ ఉండాలి. ఏమిటది? అంటి ముట్టనట్టుగా ఈ ప్రపంచం అశాశ్వతం, నా ప్రభు ఒక్కడే శాశ్వతంగా అస్తిత్వం కలవాడు అనేటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకుని ఈయన ఇచ్చిన రోల్ ఇది, అంతే. ఆ రోల్ నేను ప్లే చేస్తున్నాను. దీనికి సంబంధించిన రిజల్ట్స్ అన్నీ కూడా ఆయనవే అనేటువంటి ధీమాతో జీవించగలగాలి. బాబా శరీరంతో ఉండగా ఎంతోమంది అలా జీవించిన వాళ్ళని చూసి బాబా ప్రశంసలు ఇచ్చారు వాళ్ళకి. వాళ్ళని వీరులు అన్నారు, వాళ్ళు మెచ్చుకున్నారు. శాబాష్, ఎంత ధైర్యంగా మీరు జీవితాన్ని నెట్టుకొస్తున్నారు అని చెప్పి వాళ్ళని మెచ్చుకున్నారు. ఆ స్థాయికి ప్రీతముడి నుండి మెప్పుకోలు మాటలు కాదు. ఆయన్ని సంతోషపెట్టడం అంత సులువైన మార్గం కాదు, కష్టం ఆయన్ని సంతోషపెట్టడం. నిజంగా మనం ఆయన్ని సంతోషపెట్టగలిగితే మనకంటే అదృష్టవంతులు ధన్యులు ఇంకెవరు ఉంటారు చెప్పండి. సో స్వార్థాన్ని క్రమక్రమంగా తగ్గించుకుంటూ ప్రేమను అలవర్చుకుంటూ మన ప్రీతముని అడుగడుగున సంతోషపెట్టే ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. గౌరీ గారు,